హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే డే 2 ఇన్ తిరుమల వ్లాగ్ అన్నమాట. సో, ఈ వ్లాగ్‌లో వచ్చేసి టోటల్ తిరుమలలో ఉండే లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా! అవైతే కవర్ చేస్తాను. కొండపైన తిరుమలలో 6 టెంపుల్స్ అండ్ కొండ కింద ఉండే తిరుపతిలో అయితే 2 టెంపుల్స్ కవర్ చేశాను. మార్నింగ్ 9 లోపే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని తిరుమల నుంచి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్‌కెళ్ళాను. ముందెప్పుడు నాకంత ఐడియా లేదు కానీ, ఈ మధ్య కాలంలో అయితే ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే తీసుకుంటున్నారు. పర్ పర్సన్ వచ్చేసి ₹5. అలానే ఇక్కడైతే హతిరామ్ బాబా జీవ సమాధి, ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మాక్సిమం అందరూ టాక్సీ వాళ్ళు ఇదే టెంపుల్‌కి ఫస్ట్ తీసుకొస్తుంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ లేన్‌లోనే 3 టెంపుల్స్ యాడ్ అయిపోతాయన్నమాట. ఆకాశగంగా, పాప వినాశనం కూడా. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి ఆకాశగంగాకెళ్ళాను. ఈ ఎంట్రన్స్‌లో నుంచి లోపలికెళ్ళగానే మనకు స్టెప్స్ ఉంటాయన్నమాట. కిందకెళ్ళగానే ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఈ వాటర్ ఫాలే ఆకాశగంగా అంటాము. వాటర్ అయితే చాలా కూల్‌గా ఉంటాయి. అక్కడే వాటర్ ఫాల్ కిందకెళ్ళడానికి కూడా మనకొక దారి ఉంటుంది. బట్ అది ఇప్పుడు క్లోజ్ చేశారు. మేబీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా. నేను లాస్ట్ టైమ్ తిరుమలకొచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చాను. అప్పుడైతే ఓపెన్ ఉండిండే ఈ ప్లేస్. అప్పుడు కూడా నేను మేలోనే వచ్చాను. ఇప్పుడు కూడా మేలోనే సమ్మర్ టైమ్సే మరెందుకు క్లోజ్ చేశారు? మీరు ఈ మధ్య తిరుమలకెళ్ళింటే ఈ జూన్, జూలై టైంలో ఒకవేళ అది ఓపెన్ ఉందో లేదో కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా! ఇక్కడైతే చాలా మంకీస్ ఉంటాయి. బట్ ఎంట్రన్స్‌లో ఒకటే ఉంటాయి. లోపలికెళ్ళాక ఏముండవు. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే థర్డ్ వచ్చేసి పాప వినాశనం దగ్గరికెళ్ళాను. అసలు ఆ రోజు క్లైమేట్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. కొద్దిసేపు ఎండగా ఉంది. కొద్దిసేపు మబ్బుగా ఉంది. ఫుట్‌వేర్ విషయానికొస్తే నేనెక్కడా వదలలేదు. మాక్సిమం అంతా కార్‌లోనే వదిలేసెళ్ళాను. అండ్ ఎక్కడ కూడా నాకు స్టాండ్స్ అవేం కనిపియలేదు. సో, అలా చాలా దూరం నడిచాకైతే మనము స్పాట్‌కొచ్చేసాము. ఇదే పాప వినాశనం అన్నమాట. ఇక్కడ నుంచి వచ్చే వాటర్‌తో మనము స్నానం చేసుకున్నా, లేదా కొన్ని వాటర్ నెత్తిపైన చిలకరించుకున్నా మన పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం అన్నమాట. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే ఈ ప్లేస్‌లోనే కొన్ని మంకీస్ ఉన్నిండే. బట్ అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నిండే. ఊరికే లాస్ట్ టైమ్ అని ఎందుకంటున్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక తిరుమలకి రావడం ఇది సెకండ్ టైమ్ అన్నమాట. ఇప్పుడంటే చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ, అప్పుడున్న సబ్స్క్రైబర్స్‌కి కొంచెం రిలేట్ అవుతుందని మాట్లాడుతున్నాను అట్లా. ఈ ట్రావెలింగ్ ప్యాకేజ్ గురించొస్తే ఆల్మోస్ట్ అందరు టాక్సీ వాళ్ళైతే 3000 నుంచి ₹3500 చెప్తారు. ఈ ప్యాకేజ్ అంతా చూయించడానికి. మీకు మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం మంచి బడ్జెట్‌లో చేసుకోవచ్చు. మేబీ కొంతమంది అడుగుతుండొచ్చు నేను వెళ్ళిన క్యాబ్ డ్రైవర్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. బట్ వాళ్ళ కన్సర్న్ లేకుండా అయితే పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయలేను. ఇఫ్ వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. లేదంటే లేదు. క్యాబ్ ఆర్ టాక్సీ గురించైతే అసలు దిగులే ఉండదు. ఎందుకంటే మనకు తిరుమలలో చాలా నంబర్ ఆఫ్ టాక్సీస్ అవైలబుల్‌గా ఉంటాయి. టాక్సీ వద్దనుకున్న వాళ్ళకైతే బస్ కూడా ఫెసిలిటీ అవైలబుల్‌గా ఉందన్నమాట. అదైతే పర్ పర్సన్ టికెట్ వచ్చేసి ₹120 అన్నమాట. 6 ప్లేసెస్ కవర్ చేస్తారు కొండపైన. బసెస్ ఫ్రీక్వెన్సీ కానీ ఎన్ని మినిట్స్‌కి బసెస్ ఉంటాయో ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ బసెస్ కోసం అయితే చాలా మంది బస్ స్టాప్స్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక షాపింగ్ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర అయినా కానీ, పాపనాశనం దగ్గర అయినా కానీ మనకు చాలా షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. సో, తిరుమలలో ఒకవేళ షాపింగ్ చేసుకోవడం మిస్ అయినా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే తిరుమలలో ఉండే ప్రైజెస్ కంటే ఇక్కడ సేమ్ ప్రొడక్ట్ ప్రైస్ తక్కువలో దొరికిపోతది మీకి. ఈ 3 టెంపుల్స్ వచ్చేసి తిరుమల నుంచి ఒక సైడ్ లోనే ఉంటాయి కాబట్టి కవర్ అయిపోతాయి త్వరగానే. అండ్ మనం వెళ్ళబోయే నెక్స్ట్ 3 టెంపుల్స్ వచ్చేసి ఇంకో సైడ్ ఆఫ్ తిరుమలలో ఉంటాయన్నమాట. సో, మనం మళ్ళీ బ్యాక్ తిరుమలకొచ్చి అక్కడి నుంచి ఎళ్ళాలి. సో, మన ఫోర్త్ స్టాప్ వచ్చేసి శ్రీవారి పాదాలు. వెంకటేశ్వర స్వామి తిరుమలకొచ్చి ఫస్ట్ స్టెప్ ఇక్కడే పెట్టారని నమ్ముతారు. ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా తిరుమలకొస్తున్నా కూడా చాలా రోజులయిపోయిందన్నమాట శ్రీవారి పాదాలకొచ్చి. ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ చూపించాను కదా! ఫస్ట్ 3 టెంపుల్స్. ఆ టెంపుల్స్ కవర్ చేసుకొని కొండ కిందకెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకెళ్తే మనకు శ్రీవారి పాదాల దగ్గర నుంచి మెయిన్ టెంపుల్ ఆనంద నిలయం కనిపిస్తుంది. లైన్‌లో క్రౌడ్ ఎక్కువున్నారు. ఆ హడావిడిలో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అన్ని ప్లేసెస్‌లో కంటే శ్రీవారి పాదాల దగ్గర చాలా చల్లగా గ్రీనరీ ఎక్కువుంటుంది. చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరే ఉంటుంది. పార్కింగ్ ఏరియా దగ్గర. నాకైతే ఈ ప్లేస్ చాలా 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 నచ్చింది. నెక్స్ట్ టైమ్ తిరుమలకెళ్తే మాత్రం ఇక్కడెళ్లి కొద్దిసేపు కూర్చొని పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేసొస్తాను నేచర్‌ని. అసలిప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఈ వ్యూ చూస్తుంటే తిరుమలకెళ్ళిపోవాలనిపిస్తుంది. నాకు సేమ్ డే ట్రైన్ ఉండడం వల్ల మిగతా టెంపుల్స్ కూడా కవర్ చేయాలి. పెద్దగా టైం లేదు కాబట్టి ఇంకా త్వరగా వెళ్ళిపోయాను అక్కడి నుంచి. నెక్స్ట్ మన ఫిఫ్త్ స్టాప్ వచ్చేసి శిలాతోరణం. ఈ శిలాతోరణం కూడా నేచురల్లీ రాక్స్‌తో ఫార్మ్ అయింది. అండ్ అది తోరణం షేప్‌లో ఉంటుంది కాబట్టి మనం ఎంట్రన్స్ లాగా ఫీల్ అయితామన్నమాట. శిలాతోరణం నుంచి కొంచెం లోపలికెళ్తేనే అక్కడి నుంచే మనకు చక్రతీర్థం ఉంటుందన్నమాట. బట్ చక్రతీర్థం వెళ్ళడానికి మాత్రం చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ రోజు లిటరల్లీ వెదర్ ఏంటో అసలు అర్థమే కాలేదు. చక్రతీర్థం దగ్గరికెళ్ళాక కొంచెం లైట్‌గా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. నేను చెప్పాను కదా! చాలా స్టెప్స్ ఉంటాయని. పెద్దవాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కొంచెం లోపలికెళ్ళాగా చిన్నగా ఒక టెంపుల్‌లో శివలింగం ఉంటుంది. అండ్ అక్కడ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. సో, రికార్డ్ చేయలేదు. ఈ శిలాతోరణం దగ్గరే మనకు పార్క్ ఉంటుందన్నమాట. అండ్ అలానే కొంచెం చిన్న చిన్న యానిమల్స్ కూడా పెట్టుంటాయి. అది యాక్చువల్లీ నేను రిటర్న్‌లో రికార్డ్ చేద్దాం అనుకున్నా. బట్ వర్షం పడుతుండే సో, త్వరగా వెళ్ళిపోయినా. ఇవన్నీ టెంపుల్స్ కవర్ చేసేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ 2 ఆర్ 3 అయితుండే అనుకుంటా. ఇంకా మళ్ళీ బ్యాక్ తిరుమలకొచ్చి ఒక రెస్టారెంట్‌లో అయితే లంచ్ చేసాము. ఎప్పుడెప్పుడో పొద్దున మార్నింగ్ 9కి తిన్నా. ఫుల్ ఆకలేసిండే. ఒక బేసిక్ మీల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే ఇక్కడ స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది.
అండ్ ఆల్సో యాంబియన్స్ కూడా చాలా బాగుండింది. లంచ్ కంప్లీట్ అయిపోయాక తిరుమల నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యాము. అన్ఫార్చునేట్లీ అసలు ఎంత పెద్ద వర్షం పడిందో ఆ రోజు. మా డ్రైవర్ అన్న కూడా చెప్పాడు ఫ్యూ వీక్స్ నుంచి అయితే తిరుమలలో కూడా వర్షాలు ఏం లేవంట, కానీ తిరుపతిలో ఆ టైంలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుండే అనమాట. సో జాతర టైంలో డెఫినెట్లీ వర్షం పడుతుందని వాళ్ళు చెప్పారు. సో ఇక్కడైతే ఫస్ట్ నేను పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాను. అండ్ టెంపుల్ లోపలికి మొబైల్స్ అలో ఉండదు కాబట్టి ఇక్కడ టెంపుల్ డిపాజిట్ కౌంటర్స్ లో ఫోన్ ఇచ్చేసాను. ఇక్కడైతే మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రైన్ టైం అవుతుంటే అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటే మాత్రం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఇదే గోవిందరాజ స్వామి టెంపుల్ అనమాట. ఇదైతే రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది కాబట్టి చాలా మంది ఇది లాస్ట్ లో చూసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. నైట్ ట్రైన్ కాబట్టి పెద్దగా ఫేస్ చూపించడానికి కుదరలేదు. ఇది కడప స్టేషన్. 9 అవుతుంది టైం. ఇంకా మార్నింగ్ 4 o'clock దిగాలి కదా. ఇందాకే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా అనమాట. యాక్చువల్లీ నేను వెళ్ళిందేమో మేలో, ఇప్పుడేమో ఎడిట్ చేస్తుంది జూలైలో. అండ్ అప్పటికి ఇప్పటికి ఈ స్పెక్స్ డిఫరెంట్ చూసుంటారు. ఆ క్లిప్లో ఏమో వేరే స్పెక్స్ ఉన్నాయి, ఈ క్లిప్లో వేరే స్పెక్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఆ వీడియోకి అవుట్రో లేదు. నేను యాక్చువల్లీ ఎట్లా షూట్ చేసిన అంటే డైరెక్ట్ ఒకటే బ్లాగ్ లాగా పెడదామని షూట్ చేసిన. బట్ అప్పటికి రెండు కలిపేస్తే చాలా 20 minutes ప్లస్ అయిపోతుందని చెప్పేసి నేను అది తగ్గించి 2 parts లాగా చేద్దామని అనుకున్నాను. సో ఇప్పుడు యాక్చువల్లీ కొంచెమే వచ్చింది కాబట్టి ఫైనల్గా వీడియో. అండ్ నేను తిరుమలకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసిన ఐటమ్స్ ఇంకా అలానే ఉన్నాయి, అంటే ఎక్కడ పెట్టానో అట్లే ఉన్నాయి. సో అవి కూడా చూపించేస్తే అయిపోద్ది కదా అని చెప్పి చూద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ ఉంటుంది కదా, ఇది యాక్చువల్లీ మొన్న విజయవాడకి వెళ్ళాను కదా అప్పుడు వాడేశాను. ఇట్లా మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది ఈ బ్యాంగిల్ బ్రేస్లెట్ లాంటిది ఉండే అనమాట అక్కడ. యాక్చువల్లీ ఇది నేను ఎక్కడ కూడా చూసిన, బట్ ఇది కొంచెం అక్కడ నాకు ఎందుకో 150 రూపీసే చెప్పాడు. సో మంచి డీల్, మరి ఆయన ఎట్లా చెప్పిండో నాకు తెలియదు కానీ 150 అని చెప్పాడు. సో మంచిదే కదా అని చెప్పి తీసుకున్నాను, తక్కువలో వచ్చింది. అండ్ ఇంకొకటి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చిన్న ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ నేను దర్శనంకి వెళ్ళినప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను కదా, పెడతాను ఇక్కడ ఎక్కడైనా. అప్పుడు నేను అవి కూడా చూపిస్తా, అవి కూడా ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ తీసిన సంత అక్కడే ఉంటుంది. ఈ బుట్టాలు వేసుకున్నాను అనమాట. ఇవి చాలా హెవీ అయిపోయినాయి, దర్శనం మాకు త్వరగానే అయిపోయినా. మేము అక్కడ చాలాసేపు ఉన్నాం కదా మాడవీధుల దగ్గర, ఇంకా అక్కడ స్పెండ్ చేసినాం కాబట్టి చాలా హెవీగా అనిపించింది. చాలాసేపటి నుంచి వేసుకొని ఉన్నా, అందుకోసమే హెవీగా అనిపించి నేను ఇంకా ఎక్స్ట్రా పేరు కూడా తెచ్చుకోలేదు, రూమ్లోనే పెట్టేసామన్నమాట. ఇది కొనుక్కున్నాను, ఇది కూడా గ్రీన్లో ఉంది కదా, సో అట్లా మ్యాచింగ్ అయిపోద్దని ఇది కూడా కొన్నా. ఇంకా నెక్స్ట్ జ్యువెలరీలోనే ఏమో కనిపించట్లే, ఈ ఇన్విసిలైన్ చైన్స్ ఉంటాయి కదా అందులోనే నామాలు వచ్చేసింది అనమాట ఈ లాకెట్. సో ఇది కూడా నేను యూజువల్లీ ఏ ప్లేసెస్కి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, నార్మల్గా యూజువల్గా అందరు తెచ్చుకుంటారు కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, అక్కడ సోవెనైర్స్ ఏమైనా తెచ్చుకుంటారు కదా, నేను కూడా అట్లనే అనమాట. తిరుమలకి చాలాసార్లు వెళ్ళాను, అక్కడ నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా ఉన్నాయి. సో అందుకోసమే ఈసారి శ్రీవారి పాదాలకి చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, అందుకే ఇది శ్రీవారి పాదాల దగ్గర తీసుకున్నా. ఇది యాక్చువల్లీ మ్యాగ్నెట్ కాదు, బట్ స్టిక్కర్ అనమాట. నేను ఇంకెక్కడ స్టిక్ చేయలేదు, ఎందుకంటే ఇది వన్ టైం యూజ్ అనమాట. ఎక్కడైనా స్టిక్ చేసిన అనుకోండి మళ్ళీ వాడలేను, అదే మ్యాగ్నెట్ అనుకోండి ఎక్కడైనా వాడచ్చు. ఇంకా ఇది కార్లో పెట్టుకోవడానికి ఉంటుంది కదా, సో ఇది కార్లో పెట్టుకునే ఏమంటారో నాకు తెలియదు యాక్చువల్గా, ఇది నా మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఇది చాలా 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 స్పెషల్ అండ్ ఎక్సైట్స్ మీ. అదేంటంటే దానికంటే ముందు ఇంకోటి చూపిస్తాను. యాక్చువల్లీ తిరుమలలో వెళ్ళినప్పుడు అక్కడ మనకు టెంపుల్ ఎదురుగానే ఒకటి టీటీడీ వాళ్ళది షాప్ ఉంటుంది అనమాట. లైక్ అక్కడ సిల్వర్ గోల్డ్ ఇట్లాంటి డాలర్స్ సెల్ చేస్తుంటారు. సో అక్కడే సిల్వర్ డాలర్ తీసుకున్నాము, 5 grams ఎంతనో ఐడియా లేదు, అది సిల్వర్ డాలర్ తీసుకున్నాము. దాంతోపాటు ఇది కాపరే అనుకుంటా, నాకు రాగి ఇత్తడిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది రాగి ఇత్తడో తెలీదు, కాపర్ అని తెలుసు, అది రాగి ఇత్తడో మరి తెలీదు. సో
ఇది తీసుకున్నాననమాట. ఇది చాలా తక్కువుండే 65 రూపీస్ సంథింగ్ అట్లా ఉండే. సో, ఇదొకటి తీసుకున్నాను. పెద్దది గూడా ఇచ్చారు గానీ, పెద్దది నాకు మరి ఎక్కువ అయిపోతదని చెప్పేసి పెద్దగా అనిపిస్తుంది. చిన్నది తీసుకున్నాను. ఇది నేను నా వ్యాలెట్‌లో పెట్టుకుంటా అనమాట. ఆల్రెడీ ఇది వ్యాలెట్‌లోనే ఉండే. తీసినా అనమాట ఇప్పుడు వీడియో కోసం. అండ్ నెక్స్ట్ కమ్స్ ది స్పెషల్ పార్ట్. అదేంటంటే తడా! కనిపిస్తున్నాయా? ఓకే. ఇవి వచ్చేసి మ్యాగ్నెట్స్ అనమాట. ఎనక సేఫ్టీ పిన్ ఉంటుంది. సో, మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇలాగా. ఇదెందుకు తీసుకున్నాను? ఎందుకంటే నార్మల్‌గా దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు మీరు. ఇది యాక్చువల్లీ ఎందుకు తీసుకున్నానంటే చాలా చాలా స్పెషల్ ఒకటి ఈసారి చెప్పేస్తాను మీకోసం. ఎప్పుడు నేను రివీల్ చేయను. బట్ ఈసారి చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను జూలైలో రేపు పెట్టేస్తా మాక్సిమం ఈ వీడియో. ఇవాళ సాటర్డే, రేపు సండే వచ్చేస్తుంది వీడియో. సో, చూసేయండి. ఏమంటారు? ఈ జూలైలో నేను శ్రీవారి సేవకి వెళ్తున్నానమాట. ఇది యాక్చువల్లీ అప్పుడే నేను తిరుమలలో ఉన్నప్పుడు బుకింగ్ ఓపెన్ అయింది. ఆ మంత్‌లో ఓపెన్ అయ్యిండే. సో, అప్పుడు బుక్ చేసుకున్నాను. జూలైకి, మేలో బుక్ చేసుకున్నాను. సో, శ్రీవారి సేవ కోసం అని చెప్పేసి నేను ఐ వాస్ ష్యూర్ నేను వెళ్తున్నాను నాకు తెలుసు. దానికంటే ముందు నుంచి కూడా నాకు తెలుసు నేను వెళ్తా అని. బట్ దానికోసం అని చెప్పేసి అప్పుడు మనం సేవ చేసేటప్పుడు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని ఇది తీసుకున్నాను. ఒకటేమో ఇలా షైనింగ్ ఉంది. ఇట్లా షైనింగ్ టైప్ ఉంది. ఇంకోటేమో నార్మల్ బ్యాచ్ బట్ గ్లాసీ ఫినిష్ నామాలు విత్ నామాలు. ఇది కూడా పెట్టుకోండి. ఇంకే ఏమో మరి నాకు తెలీదు. పెట్టుకోవచ్చనే అనుకుంటున్నా. చూద్దాం. అండ్ సో, మీ అందరికీ రివీల్ చేశాను కాబట్టి ఈ బ్లాగ్ వచ్చిన ఒక 1 వీక్ ఆర్ 5 డేస్‌లో నేను తిరుమలలో మళ్ళీ ఉంటాను. సో, డెఫినెట్‌లీ ఆ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలానే మీరు మంచిగా నాకు లవ్ అండ్ సపోర్ట్ చూపించాలని అనుకుంటున్నాను. సో, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కలుద్దాం. ఓకే. బాయ్ బాయ్.